జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుతున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుతున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. All glory be to God. దేవునికి మహిమంతయు చెల్లును గాక. Dear precious people of God, how are you all doing? దేవుని ప్రశస్తమైన ప్రజలారా మీరందరూ ఎలా ఉన్నారు? Hope you all are being blessed and being enriched by the grace of God. మీరందరూ ఆశీర్వదింపబడి దేవుని ద్వారా అత్యధికమైనటువంటి ధన్యత పొందిన వారుగా ఉన్నారని నమ్ముతున్నాను. We urge you to stand with the word of God and trust in the promise of God in any situations of your life. మన జీవితంలో ఏ పరిస్థితి అయినను సరే దేవుని వాక్యముపై నిలుచుండి ఆధారపడి మనము ధైర్యముగా ఉండాలి. Never lose your faith, because faith which is only our strength helps us to stay with మనం God. ఉన్నటువంటి విశ్వాసమే మన బలమై ఉన్న కారణమున ఎన్నడను విశ్వాసమును కోల్పోవద్దు. Remain with Jesus so that Jesus will bless us always. ప్రభువుతోనే నిలిచి ఉండు, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు. So in our meditation from past 2 weeks we are listening about beatitudes. కనుక మన ధ్యానములలో 2 వారముల నుండి ధన్యతలను గురించి నేర్చుకొనుచున్నాము. And we are understanding firstly that blessed are the poor in spirit. ఆత్మయందు దీనులైన వారు ధన్యులని మనం నేర్చుకున్నాము. And they will be inheriting the kingdom of God. దేవుని రాజ్యమునకు వారసులవుతారు అని నేర్చుకున్నాం. And secondly we understood that those who mourn are blessed. రెండవదిగా దుఃఖించువారు ధన్యులని నేర్చుకున్నాము. And they will be comforted by వారు God. ఆదర్చబడుదురు. And we understood our grief should come from our spirit, which is spiritual mourning. మన యొక్క దుఃఖం అనేటువంటిది హృదయంలో నుండి రావాలి అని నేర్చుకున్నాం. And today let us think about the third beatitude. మూడవ ధన్యతను గురించి ఈ దినాన ధ్యానించుదాము. So these beatitudes will beautify our life. ఈ ధన్యతలన్నీ కూడా మన జీవితాన్ని మంచివిగా చేసేటువంటివి. Why Jesus said blessed, blessed means these blessings will be given to these people who will be correcting and they will be modifying their life. జీవితాన్ని సరిదిద్దుకొని మంచిగా నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ధన్యతలు ఆశీర్వాదం అని యేసు చెప్తూ ఉన్నారు. If there is no modification, if there is no correction, how one can be changed and transformed? జీవితంలో ఏదైనా ఖండితముగా మార్పు చేసుకోవలసినది కానీ మార్చబడుతూ ఉండకపోతే ఏమిటి ఉపయోగము? If we don't transform, we will be a people of bringing dishonor to God. దేవునికి గౌరవం తీసుకుని వచ్చే వారముగా ఉండము మన జీవితం గనక ఆయన వైపు మలచబడకపోతే. So to be blessed, we have to have these beautifying attitudes in our life. కనుక ఆశీర్వదింపబడిన వారముగా మనం ఉండాలంటే ఇక్కడ ఈయన చూస్తున్నటువంటి ఈ అందమైనటువంటి ధన్యతలను మనం గమనించాలి. The third beatitude is మూడవ ధన్యత ఏమి అంటే Gospel of Matthew మత్తయి సువార్త chapter 5 5వ అధ్యాయము verse 5. 5వ వచనం. Gospel of Matthew chapter 5 verse 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనము. Blessed are the meek, ఎవరైతే దీనత్వముగా ఉంటారో, for they will inherit the earth. భూలోకమునే వారు స్వతంత్రించుకుంటారు. Blessed are the meek, they will inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. Meekness. సాత్వికము. Meekness means humble
patient, forgiving and content. సాత్వికం అంటే నీవు నెమ్మదిగా ఉండి నీవు ఇతరులను క్షమించేవాడుగా ఉండి నీ యొక్క మనసు నెమ్మదిగా ఉండేది. Let me say once again, మరి ఒకసారి చెప్తున్నాను, meekness means we should be humble, patient, సాత్వికం అనగా నీవు సహనము కలిగి నీవు నెమ్మదిగా నీవు దీనత్వము కలిగి and we should be forgiving and content. ఇతరులను క్షమించువారముగా ఉండి మనలో మనము తృప్తిగా ఉండు వారముగా ఉన్నాం. So are we having that meekness which Jesus is telling here? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అటువంటి సాత్వికము నీలో ఉన్నదా? So when we have meekness in our life, మన జీవితంలో సాత్వికం ఉన్నప్పుడు it means we are delivering from pride. గర్వము నుండి విడుదల. It means we are delivering from harshness. మనకున్నటువంటి కఠినత్వము నుండి విడుదల. It means we are delivering from anger and vengeance. కోపము నుండి లేకపోతే క్రోధము నుండి మనకు విడుదల. So having humbleness means getting aside from all these things. సాత్వికముగా ఉండుట అంటే అటువంటి క్రూరత్వము అన్నిటి నుండి దూరముగా ఉండుట. Getting aside from anger, harshness and the vengeance we carry in our life. మన జీవితంలో ఉండేటువంటి పగ, ద్వేషము, కోపం అంతటి నుండి దూరముగా ఉండడం. As Christians and as the people of God, still if you are having vengeance or looking to pay cost for someone, మన జీవితంలో క్రైస్తవులముగా క్రీస్తు అనుచరులముగా ఒకవేళ మన హృదయములో ఇంకను పగ, ద్వేషము గనక ఉంటే, we should not be people looking always to take revenge. మనం ఎప్పుడు కూడా పగ తీర్చుకొనవలననేటువంటి దృక్పథముతో ఉండరాదు. If we carry this vengeance, revenge and anger or harshness in our life, మన జీవితంలో ఇటువంటి కఠినత్వమైనటువంటి తలంపు పగ తీర్చుకునే ఉద్దేశం ఉంటే, it means that we are the people who are not the children of Jesus. యేసునకు బిడలముగా మనం ఉండలేము. The people who carry revenge and vengeance are not the children of God. దేవుని ప్రజలుగా ఉండలేరు, దేవుని బిడలుగా ఉండలేరు అటువంటి ద్వేషము పగ ఉన్నవారు. Because they are not the attitudes of Jesus Christ. ఎందుకనగా క్రీస్తునకు సంబంధించినటువంటి దృక్పథములు అవి కావు. And it is not the teaching of Jesus to take revenge and vengeance upon everyone. ప్రతి ఒక్కరి మీదను నీ యొక్క పగ తీర్చుకునేటువంటి క్రోధమును చూపించవలెనని దేవుని క్రీస్తు యొక్క బోధ కాదు. But Jesus says here, blessed are those who are meek. కానీ ఇక్కడ యేసు వారు చెప్తున్నారు, సాత్వికులు ధన్యులు. If you want to be blessed today, ఈ దినాన నీవు ఆశీర్వదింపబడాలి అంటే you should cast off away your vengeance and revenging attitude. నీలో ఉన్నటువంటి క్రోధము పగ తీర్చుకొను బుద్ధిని దూరపరచు. You should take away all your anger and you should fill yourself with humbleness. కోపం అంతటిని కూడా తొలగించుకొని దానిలో సాత్వికముతో నింపుకో. You should take away the grieving or vengeancing attitude and you should fill with forgivingness. నీకున్నటువంటి ఆ కఠిన స్వభావమును తీసివేసుకొని క్షమాబుద్ధిని నేర్చుకో. You should take away the harshness and fill yourself with patience. ఆ దుర్మార్గతను తొలగించుకొని సాత్వికము లేక విధేయత లేక కనిపెట్టుట అనేటువంటి దానితో నింపబడుకో. Then only we the people of God will be beautifying people and blessed people. అప్పుడే దేవునికి మనము మంచి వారముగాను ఆశీర్వదింపబడిన వారముగాను కనబడదు. Let me say like this. ఈ రీతిగా చెప్తున్నాను వినండి. As sinners, పాపాత్ములముగా, if God didn't show his mercy and remain himself as showing vengeance and anger upon us, మన మీద పగ తీర్చుకునేటువంటి బుద్ధితో కాక ఆయన కృపే గనక చూపించకపోతే, if God is only putting his anger in our life without pouring out his grace in our life, ఆయన కృపను ప్రక్కన పెట్టి ఆయన క్రోధాన్ని మన పైన ఉంచుతూ ఉంటే గనక, what will be the situation of humanity? మానవ జీవితం యొక్క విధి ఏమైపోతుంది? Did we ever be knowing the salvation in our life? మన జీవితంలో రక్షణ అంటే ఏమిటో ఎప్పుడో తెలిసే ఉండేది కాదు. Did we ever be receiving redemption in our life? మన జీవితానికి విమోచన అంటే ఏమిటో తెలిసేది కాదు. No, never not we will be able even to call the name of God. దేవాని తండ్రిని పిలవడానికి కూడా ఆధిక్యత లేని వారముగా ఉండేవారము. But that God showed his meekness by himself decreasing and came into this world by humbling. ఆ ప్రభువు తన్ను
తనను తాను తగ్గించుకొని వినయముతో భూలోకములోనికి దిగి వచ్చాడు సాత్వికుడుగా. So if God himself is decreasing his attitude or decreasing his throne or his greatness, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన సింహాసనాన్ని దిగి తన్ను తాను తగ్గించుకొని వస్తే what we mere human beings should do? సామాన్యమైన మానవులముగా మనము చేయవలసింది ఏమిటి? Why can't we lower ourselves and humble ourselves and show meekness to others? మనలో మనము తగ్గించుకొని సాత్వికమును ధరించుకొని ఎందుకు ఇతరుల ఎడల వినయమును చూపించలేము? This meekness involves in 3 types. దీనిలో కూడా 3 రకములైనటువంటివి మనము కోణములు చూడగలము. The meekness firstly means submission to God's word. సాత్వికమనగా దేవుని వాక్యమునకు ముందు విధేయత. Let us look on to Epistle of James, యాకోబు పత్రిక మనము చూచినట్లయితే chapter 1 verse 21. మొదటి అధ్యాయము 21వ వచనములో, Epistle of James chapter 1 verse 21. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము. Therefore, గనుక get rid of all moral filth నీలో ఉన్నటువంటి సమస్త కల్మషమును తొలగించుకో. and evil that is so prevalent, ఎంతో ప్రబలముగా ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించుకో. but humble accept the word planted in you, నీలో స్థాపింపబడినటువంటి వాక్యమునకు విధేయత చూపించు, which can save you. అదే నిన్ను రక్షించును. So here the apostle James is telling this word. యాకోబు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, How should be our meekness? మన సాత్వికము ఏ రీతిగా ఉండాలి? Our meekness should be a separation from the filth of morality. ఈ భూలోకములో ఉన్నటువంటి దుష్టత్వమునకు దూరముగా ఉండేది. Our meekness should be a meekness which is not in relation to the evil that is prevalent in this world. లోకములో ఉన్నటువంటి దుష్టత్వమునకు అంతటికి దూరముగా ఉండేటువంటిది. Then how it should be? గనుక ఎలా ఉండాలి? It should be a humble attitude to the word of God. దేవుని వాక్యము పట్ల సాత్వికమును కలిగి ఉండాలి. It should be a acceptance to the word of God. దేవుని వాక్యమును అంగీకరించు రీతిగా ఉండాలి. So moral filth and evilness that is prevalent in this world means they were not submitting to the word of God. లోకములో ఉన్నటువంటి అవినీతి లేకపోతే అక్రమం అంతా కూడా దేవుని వాక్యమునకు విధేయత చూపించిన వారు కాదు అని అర్థం. So why this evilness is increasing? Why the morality is decreasing in people? ఎందుకు నైతికత తగ్గిపోతూ ఉన్నది? ఎందుకు దుష్టము పెరుగుతూ ఉన్నది? Why today world is running after evilness and doing all sorts of wicked to people and even to their life? లోకమంతా కూడా భయంకరమైనటువంటి అవినీతితో నిండిపోతూ ఉన్నదే. Because they were not meek and accepting the word of God. వారు సాత్వికులై దేవుని వాక్యమును అంగీకరింపని కారణమే. They were not the listeners and followers of word. దేవుని వాక్యమును విని విధేయత చూపించని కారణమే. Today I say to you, dear friends, ప్రియ స్నేహితులారా, ఈ దినాన్ని మీకు చెప్తున్నాను, even if you are the follower of Jesus, నీవు క్రీస్తును వెంబడించుచు ఉన్నవాడవే అయి ఉండవచ్చు. if you are not able to accept the word and humble yourself to the word, దేవుని వాక్యమును అంగీకరించి దానికి విధేయత చూపించని ఎడల you are also same like other people who are not meek to God. నీవు కూడా లోకముతో ఏకమై దేవునికి దూరమైన వాడవే. Today all the followers of Jesus will attend church. ఈ దినాన క్రీస్తును అనుసరించే వారందరూ కూడా క్రైస్తవ దేవాలయమునకు వెళుతున్నారు. Somehow or other way they will be listening the word of God. ఏదో రకముగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. Somehow because of the force or because of the situation of family they will come to church and they will sit and hear the word of God. కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నవి గనక బాగుపడాలనే ఉద్దేశంతో దేవాలయానికి వచ్చి అక్కడ వింటూ ఉన్నారేమో. But is that word is impacting your life? అయితే ఆ వాక్యము నీ జీవితానికి ఏమైనా ప్రభావం కలిగి ఉంటుందా? If it is not impacting your life, నీ జీవితాన్ని గనక అది కదల్చకపోయిన ఎడల, if the word is not bringing blessings to your life, దైవ వాక్యమును నీకు ఆశీర్వాదములో తీసుకొని రాని ఎడల, it means that you are not flexible to the word of God. నీవు దాని అర్థం ఏమంటే దేవుని వాక్యమును అర్థం చేసుకున్న వాడవు కాదు. You are not accepting the word and following the word. దేవుని వాక్యమును అంగీకరించి దానిని అనుసరించు వాడవు కాదు. Yes, many are going to church, many are listening the word, చాలా మంది వెళ్తున్నారు గుడికి, చాలా మంది వాక్యం వింటున్నారు, but few are only getting blessings. కొంతమంది మాత్రమే ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. The reason is only one thing. కారణం ఒకే ఒక్క కారణం. The listening of word is not
accepting in our heart. ఒక్క వినుట మాత్రమే కాదు, మన హృదయంలో అంగీకరించడం అనే దానికి We are questioning, is it correct or is it wrong, or we are not able to accept and humble to the word of God. దేవుని వాక్యమునకు విధేయత చూపించకుండా ఇది కరెక్టా అది కరెక్టా లేకపోతే ఇది నిజమా అని అడుగుతూ ఉంటాం. But meek are the people who are first humbling to the word. సాత్వికులు దేవుని వాక్యమునకు వినయ విధేయతలు చూపించువారు. They will accept the word వారు అంగీకరిస్తారు వాక్యాన్ని, and they are the followers of the word of God. దేవుని వాక్యానుసారముగా జీవించువారై ఉంటారు. Each and every word that which the scripture is telling, ఈ వాక్యము ఈ గ్రంథము చెప్పే ప్రతి వాక్యము కూడా meek are the people who are to be obedient to it. సాత్వికులు ధన్యులు, వారు ఆ వాక్యమునకు విధేయులై ఉంటారు. They will inherit what the earth. ఈ భూలోకమునే స్వతంత్రించుకునేటువంటి గొప్పతనము. And second type of meekness is రెండవ సాత్వికము ఎటువంటిది అంటే submission to God's will. దేవుని చిత్తమునకు విధేయత చూపించుట. Submission to God's will. దేవుని చిత్తమునకు సమర్పించుకొనుట. Let us read Matthew chapter 26 verse 39. 26వ అధ్యాయము 39వ వచనము మత్తయి సువార్తలో చదివినట్లయితే, It is the prayer of Jesus in the garden of Gethsemane. గెత్సెమనే తోటలో యేసు వారు చేసిన ప్రార్థన. Gospel of Matthew chapter 26 verse 39. 26వ అధ్యాయము మత్తయి సువార్త 39వ వచనములో, Going a little further, కొంచెము దూరము వెళ్ళి he fell with his face to the ground and prayed. నేలపైన ఆయన ముఖమును పెట్టి ప్రార్థించుచూ ఉన్నారు. Father, if it is possible, తండ్రి నీ చిత్తమైతే take this cup away from ఈ me. పాత్ర నా యొద్ద నుండి తొలగించుము. Yet not my will, నా చిత్తము కాదు, but your will be done in my life. మీ చిత్తమే నా జీవితములో జరుగును గాక. This is the meekness that Jesus showed to his Father, the God. తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తు వారు చూపించుతున్నటువంటి సాత్వికము యొక్క పరాకాష్ట. In the fleshly attitude or fleshly form, Jesus may have the tendency to say, God, please take away this cup. ఈ లోక సంబంధమైన శారీరక సంబంధముగా ఒకవేళ ప్రభువా ఈ గిన్నె తొలగించేసేయి అని చెప్పవచ్చు. Because of human nature, Jesus is having tendency, God, please take away your will from me. మానవుడుగా ఉన్నాడు గనుక ఈ గిన్నె తీసివేయి అని అడగవచ్చు తండ్రిని. But in that fraction of second itself, Jesus is telling, God, let not my will, but your will be done. అలా అంటున్నాడు, కానీ వెంటనే చెప్తున్న మాట ఏమంటే నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగా. It is the God's will which is ultimately that have to happen in our life. అంతముగా మన జీవితంలో కావలసినది దైవ చిత్తమే. And book of Philippians, epistle of Philippians says like this, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ రీతిగా ఉన్నది, as Jesus is obedient to God's will and God's purpose, దేవుని చిత్తమునకును ఉద్దేశమునకును విధేయుడై ఉన్న కారణమున God exalted Jesus above all names and given him all authority. దేవుడు యేసును అత్యధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పై నామమును ఉచ్చ స్థితిని ఇచ్చి ఉన్నారు. That every knee shall bow before him and every tongue shall confess him as the Lord. ఎంత గొప్ప స్థితి అంటే ప్రతి మోకాలు ప్రతి నాలుక ఒప్పుకొని ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగేటువంటి పరిస్థితి. Today we are witnessing many people are submitting themselves to ఈ Jesus. దినాన అనేకులు యేసునకు లొంగుతూ ఉన్నారు. ఆ రీతిగా అది చూస్తూ ఉన్నాము సాక్షార్థం. Even if some are remaining, all humanity will bowing down before Jesus in eternal kingdom. నిత్యత్వమైన రాజ్యములో ప్రతి ఒక్కరును యేసు దగ్గర మోకాళ్ళ వంగి పూజించవలసినదే. How Jesus got that privilege? అంత గొప్ప ధన్యత ఎలా ఇచ్చాడు? Jesus got that great blessing because he is obedient. He is meek to God's will. విధేయుడై దేవుని చిత్తమును నెరవేర్చుటకు సాత్వికుడుగా ఉన్న కారణం. We should be a meek people unto the God's will. దేవుని చిత్తమునకు మనము సాత్వికులుగా ఉండాలి. Instead of murmuring against God, we should calmly carry the will of God. దేవుని ఎడల మనము సణుగుట మాని నెమ్మదిగా దేవునికి విధేయులముగా ఉండాలి. Once imagine,
ఆలోచన చేయి. If Jesus, when he is living in this world, ఈ లోకములో యేసువారు జీవిస్తున్నప్పుడు ఊహించుకో, instead of living in this world, Jesus started murmuring against Father. ఒకవేళ జీవించడం మానేసేసి తండ్రి ఏమిటి ఇదని తండ్రి ఎడలో సడిగి ఉంటే గనక, Father, what you have done, you have taken my throne, you have taken my place, and you have given me this worthy and unworthy and wicked world. తండ్రి నాకున్నటువంటి మహిమ, నాకున్న సింహాసన స్థితిని అంతటిని తీసివేసి ఈ లోకములో ఉండే నన్ను పడేసేవేటని కనుక యేసువారు అని ఉంటే, Why, Father, why have you done this? Why I have to live here? ఎందుకు ప్రభు తండ్రి ఈ రీతిగా చేశావు, ఎందుకు నేను భూలోకంలో జీవించాలి అని కనుక అని ఉంటే, If Jesus will be the person who will be redeeming us upon the cross of Calvary, శిలువ మీద మనలను విమోచించేటువంటి శక్తి కలిగిన వాడుగా ఉండేవాడు కాదు. no, but Jesus submitted himself calmly to the will of God. వినయముతో దేవుని చిత్తానికి లోబడిన వాడు గనుకనే He submitted himself calmly to the will of Trinity. ఆత్మనకు సాత్వికుడై లోబడాడు. That's why his prayer is not my will, God, let your will be done. కనుకనే ఆయన ప్రార్థనలో చెప్తూ ఉన్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక. So instead of when your situations were coming against you, నీకు పరిస్థితులు వ్యతిరేకముగా వస్తున్న స్థితిలో, instead of murmuring against God, దేవునికి విరోధముగా నీవు సణగుట్ట మాని, when nothing is working for you, నీ జీవితంలో ఏది కూడా జరగడం లేదనుకుంటే, when you went to get fulfillment of God's promises, when you are losing some sorts of things in your life, దైవ వాగ్దానములు నాలో నెరవేరడం లేదని నీవు బాధపడుతూ ఉంటే, you should be humbling to the will of God instead of murmuring against God. సణుగులు మానివేసి దేవుని చిత్తమునకు విధేయుడవై సాత్వికుడవుగా ఉండు. Then only the ultimate purpose of God will be inherited in our life. దేవుని యొక్క అంతిమ చిత్తము నీలో నెరవేరుతుంది. That's why Jesus inherited this all the earth and is the Lord of the earth. కనుకనే యేసువారు కూడా భూలోకమంతా కూడా స్వతంత్రించుకొనగలిగి ఆయన ప్రభావమే ఉన్నది లోకములో. So blessed are the meek. గనుక సాత్వికులు ధన్యులు. Who are the meek? ఎవరు ఆ సాత్వికులు? Meek are the people who are obedient to God's word. దేవుని వాక్యమునకు విధేయులైన వారు సాత్వికులు. Meek are the people who are obedient to God's will. దేవుని చిత్తమునకు విధేయులైన వారు సాత్వికులు. And thirdly, మూడవదిగా meek are the people who are obedient to God's people. దేవుని ప్రజలకు కూడా వారు లోబడేటువంటి వారుగా ఉండే ప్రజగా ఉన్నవారు కూడా సాత్వికులు. Ephesians chapter 5 verse 21. 5వ అధ్యాయము 21వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో, Epistle of Ephesians chapter 5 verse 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో There we read like this. అక్కడ ఉన్నది ఈ రీతిగా, Submit to one another out of reverence for Christ. క్రీస్తునందు ఒకరి ఎడల ఒకరు గౌరవముగా కలిగి ఒకరికి ఒకరు లోబడి ఉండుడి. So it is the commanding of the Holy Spirit through Apostle Paul. అపోస్తుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చుతున్నటువంటి ఆజ్ఞ. Not only submitting to God, దేవునికే మనము మనలను సమర్పించుకొనుట కాదు, we also submit to, or we also should obey to one another. ఒకరికి ఒకరు లోబడి ఉండుడి. To the council of the people, ప్రజల యొక్క సలహాలకు, to the council of the pastors, కాపరుల యొక్క సలహాలకు, to the council of the elders, పెద్దల యొక్క సలహాలకు, even sometimes to the council of your younger ones. ఒకవేళ ఇంకా తక్కువ వయసులో ఉన్న వారి యొక్క ఆలోచనలకు కూడా You should be humbling or submitting. విధేయతతో స్వీకరించు గుణము కలిగి ఉండాలి. Sometimes the older people will have all the wisdom. ఒకవేళ వృద్ధులైన వారికే జ్ఞానం అంతా ఉంది అని అనుకుంటే, Sometimes they will be failing in some sorts of things. కొన్ని విషయాలలో వారు పడిపోతూ ఉంటారు. That times we have to listen to the younger people who are very much familiar with this generation. అటువంటి సమయంలో ఈ జనాంగము, ఈ తరానికి సంబంధించినటువంటి యువకులలో ఉన్నటువంటి మంచి ఆలోచన వినుట కూడా మంచిదే. For example, younger people know technology, older people they don't know technology. ఉదాహరణకి ఈ దినములలో యవనస్తులకే అధికమైనటువంటి ఈ పరికరముల యొక్క ప్రభావం అన్నది పెద్దలకు ఏమీ తెలియడం లేదు. So to use technology sometimes we may have to listen to younger people. ఈ యవనస్తుల దగ్గరే నేర్చుకోవాల్సి వస్తున్నది ఇటువంటి ఈ టెక్నాలజీ యొక్క విధానములన్నీ కూడా. But to know about the life situations, life experience and how we have to live, we must hear to the elder people. పెద్దల యొక్క అనుభవపూర్వకమైనటువంటి జీవితాన్ని బట్టి వారి యొక్క
మాటలు సలహాలు మనం వినుట మంచిది. And in the same way, we should listen to one another, to listen and obey the instructions of one another. అటువంటి దృక్పథముతో ఇక్కడ చెప్పబడిన మాట ఒకరికి ఒకరు లోబడి ఉండుడి. So submission to God దేవునికి విధేయత, and submission to will of God, దేవుని చిత్తమునకు విధేయత, and submission to the God's people. దేవుని ప్రజలకు విధేయత. Not people of others who will take away you and who will take away you from the will of God. దేవుని చిత్తము నుండి నిన్ను దూరపరిచేటువంటి లోకస్తుల యొక్క సలహాకు లోబడుట కాదు. Not listening to the people who are not obedient to word, who will bring you astray from God's will. దేవుని వాక్యము నుండి నిన్ను దూరపరిచి వాక్యానుసారముగా లేనటువంటి వారి మాటలు కాదు నీవు వినుట. You should obey or submit to the God's people who are following God. దేవునిని అనుసరిస్తున్నటువంటి దైవ జనుల యొక్క మాటలు వినుట ఉత్తమం. Let me conclude my words ఈ here. రీతిగా ముగించుకుందాం. The third beatitude is like this. మూడవ ధన్యత ఈ రీతిగా ఉన్నది. Blessed are the meek. సాత్వికులు ధన్యులు, They will inherit the earth. భూలోకమును వారు స్వతంత్రించుకొందురు. Israel people were promised that they will inherit the promised land. వాగ్దాన దేశమును వారు స్వతంత్రించుకుంటారని ఇశ్రాయేలులకు వాగ్దానము. But instead of calmly going in the purpose and plan of God, దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము వెళ్ళుట కాక, instead of being meek in the presence of God to his will, word and to his people or the person who is Moses, దేవుని వాక్యమునకు గాని దైవ చిత్తమునకు గాని ఇతర ప్రజలు లేక మోషే నాయకుడైనటువంటి ఆయన మాటలు గాని వినక, they were in rebellion with God and God's people. దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన వారుగాను దేవుని ప్రజలకు వ్యతిరేకులుగాను ఉన్నారు. They were in not meek with God and meek with the leader that God has given to him. దేవుని ఎడల సాత్వికము లేక నాయకుని ఎడల సాత్వికము లేక ఉన్నారు. Instead of that, because of that, they were unable to inherit the promised land. కనుకనే వారు వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనలేకపోయారు. We read many people have fallen apart from entering into the promised దారిలోనే land. అనేక మంది రాలిపోయారు ప్రవేశించుటకు బదులుగా అని చెప్పబడి ఉన్నది. So meekness should be there in our life to inherit the promises. దేవుని యొక్క వాగ్దానములు స్వతంత్రించుకొనడానికి మనము సాత్వికులమై ఉండాలి. Casting off our pride, మన యొక్క గర్వాన్ని తీసివేసి, casting off our harshness, మన యొక్క కఠినత్వాన్ని తీసివేసుకొని, submitting ourselves to God's word and his will and to his people, దేవుని యొక్క వాక్యమునకు ఆయన చిత్తమునకు ఆయన ప్రజలకు లోబడి ఉందాం. so that he will bless us to inherit the land. లోకమంతటిని స్వతంత్రించుకొని ఆశీర్వాదమునకు పాత్రులముగా Why can't we pray today to God? ప్రార్థించుకుందాము. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయం కొరకు నీకు వందనములు. Lord, help us to be meek unto you. నీకు విధేయులము సాత్వికములుగా ఉండునట్లు అనుగ్రహించు తండ్రి. In whatever situations, even though it is tough and trouble for us, కష్టతరమైనటువంటి పరిస్థితులలో కూడా let us always be meek unto your will and meek unto your people. మేము ఎల్లప్పుడూ నీ చిత్తమునకును నీ ప్రజలకును నీ వాక్యమునకు సాత్వికముగా ఉంచు. Give us that heart of humbleness and meekness, God. అటువంటి హృదయాలు మాకు దయచేయము ప్రభు. Bless all the people to meek and to be meekness in all their life. వారి జీవితములలో ఈ సాత్వికమును ధరించుకుని వారుగా ప్రజలకు సహాయం చేయము. Thereby let them the people who will be inheriting your promises. తద్వారా నీ యొక్క వాగ్దానములను స్వతంత్రించుకుని వారుగా ఆశీర్వదించు. Thank you for that blessings, God. ఆ ఆశీర్వాదముల నిమిత్తమై వందనములు. We ask this prayer in Jesus' ఈ name. ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. మిమ్ములను దేవుడు దీవించును గాక. May God bless our nation మన India. దేశమును దేవుడు దీవించు గాక. And may God bless this world. దేవుడు లోకమంతటిని ఆశీర్వదించును గాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863299940 and one more phone number 9177383746. Our address, Pastor T. Moses Abshek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India. May God bless you all.